నమస్తే నిందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అగ్రరాజ్యం అమెరికాను ట్రంప్ రోజు రోజుకు దారుణంగా భ్రష్టు పట్టిస్తున్నాడు. అధ్యక్షుడిగా దిగజారి ప్రవర్తిస్తున్న ట్రంప్ ఇప్పటికే తలా తోకాలేని నిర్ణయాలతో వైట్ హౌస్ పరువు తీశాడు. ఇప్పుడు మరో మెట్టు కిందికి దిగి తాను కోరి అందలం ఎక్కించిన మస్క్తోనే చిల్లర పంచాయతీ పెట్టుకున్నాడు. అటు మస్క్ కూడా ట్రంప్ లాగే తేడా కావడంతో వివాదం మరింత కొత్త లోతులకు వెళుతోంది. మొత్తం మీద ఇద్దరూ కలిసి అమెరికా పరువు తీస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా అగ్రరాజ్యం, వైట్ హౌస్ అధికార కేంద్రం. మొన్నటిదాకా అమెరికాకు ఓ పరువు, వైట్ హౌస్ ఓ ప్రతిష్ట ఉన్నాయి. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక వాటికి కాలం చెల్లింది. ప్రజలు ఎన్నుకోని మస్క్ కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు అదే మస్క్ తో ట్రంప్ గొడవ పడుతున్నాడు. ఈ వ్యవహారంలో అమెరికా పరువు గాల్లో కలిసిపోయింది. ట్రంప్ మస్క్ అప్పుడు మైత్రి, ఇప్పుడు గొడవ మొత్తం ప్రపంచానికి వినోదంగా మారింది. ఒకరు అగ్రరాజ్యం అధ్యక్షుడు, మరొకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపార దిగ్గజం. వీరిద్దరిని అమెరికా అధ్యక్ష ఎన్నికలు కలిపాయి. కానీ ఏడాది తిరగకుండానే ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా ముదిరిపోయాయి. ఇద్దరు పరువు, ప్రతిష్ట గురించి ఆలోచించకుండా ఒకరి గొయ్యి మరొకరు తవ్వుకోవడంలో బిజీ అయిపోయారు. విభేదాలు వచ్చినంత మాత్రాన ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇంతగా దిగజారి వ్యవహరిస్తారని అమెరికా ఈ విడ్డూరును చూసి విస్తుపోతోంది. అమెరికా దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి, అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి, ఈ ఇద్దరూ కలిసి చేజేతులా అగ్రరాజ్యం పరువును మట్టిపాలు చేస్తున్నారు. అసలు వైట్ హౌస్ లోకి బయట వ్యక్తిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడమే పెద్ద తప్పు. అది చాలదన్నట్టుగా ఇప్పుడు అదే వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయడం, దీనికి కౌంటర్గా ఆ వ్యక్తి కూడా ఏకంగా అధ్యక్షుడినే బెదిరించడం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అసలు ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వంలోకి, వ్యవస్థల్లోకి పారిశ్రామికవేత్తలుగా నేరుగా ప్రవేశం, జోక్యం చేసుకోవడం వంటివి ఉండవు. కానీ ట్రంప్ మొదటే ఈ విలువలకు తిలోదకాలిచ్చేశారు. స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయినటువంటి ట్రంప్ మరో బిజినెస్ టైకూన్ మస్క్ తో ఎన్నికలకు ముందే ఒక డీల్ చేసుకుని అనవసరంగా ఆయన్ను ఎంటర్టైన్ చేశారు. దీనికి తోడు మస్క్ కూడా వైట్ హౌస్ నుంచి అతిగా ఆశించారు. ఎవరికి వారు స్వప్రయోజనాలకే పెద్దపీట వేయడంతో అసలు పని అటకెక్కింది. ఇద్దరూ అహాలకు పోయి వైట్ హౌస్ ను భ్రష్టు పట్టించారు. ట్రంప్ తీరుతో తమ పరువు పోతోందని రిపబ్లికన్లు మదనపడుతున్నారు. ట్రంప్ కు ఇంతకు మించేమీ చేతకాదని డెమోక్రాట్లు అప్పుడే సెటైర్లు వేస్తున్నారు. ఇక మొన్నటిదాకా ట్రంప్ సుంకాలకు భయపడ్డ దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్ మస్క్ ఫైట్ ను అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నాయి. మొత్తం మీద అమెరికా గ్రేట్ అగైన్ అంటూ చేతులు కలిపిన ట్రంప్, మస్క్ ఆ లక్ష్యాన్ని నెరవేర్చకపోగా అమెరికాకు ఉన్న పేరును కూడా విజయవంతంగా చెడగొడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య వైరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా సాగిన మాటల యుద్ధం ప్రకంపనలు సృష్టిస్తోంది. నాకు చాలా పనులున్నాయి, ఎలన్ మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించటం లేదు, ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నా అని ట్రంప్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మస్క్ ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయాలనే ఆలోచనపైన అధ్యక్షుడు స్పందించారు. మస్క్ కంపెనీలు పెద్ద మొత్తంలో పొందుతున్న సబ్సిడీల్లో పారదర్శకత పరిశీలించాలని కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. మస్క్ లేకున్నా సర్కారుకు ఢోకా లేదని ట్రంప్ తేల్చేశారు. మస్క్ తో ప్రైవేటుగా మాట్లాడాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న కథనాలను కూడా అధ్యక్షుడు ఖండించారు. ప్రస్తుతానికి ఆయనతో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు, ఎలన్ మస్క్ మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు అని విభేదాలను మరింత పెంచేలా ట్రంప్ మాట్లాడారు. ఇదిలా ఉండగా వీరిద్దరూ వివాదాలను పరిష్కరించుకోవాలని రిపబ్లికన్ నేతలు కోరుతున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుతో మొదలైన వివాదం చివరకు తెగదింపులు చేసుకుని మస్క్ సొంతంగా కొత్త పార్టీ పెట్టే నిర్ణయం తీసుకునే వరకు వచ్చింది. ఈ క్రమంలో రష్యా ఎంటర్ అయింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్ అవకాశం కల్పిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. రష్యాకు చెందిన స్టేట్ డుమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ దిమిత్రీ నోకికోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వైట్ హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ మస్క్ ను ఒక అక్రమ గ్రహాంతరవాసి అని, ఆయన్ను అమెరికా నుండి బహిష్కరించాలని ప్రకటించిన తరుణంలో నోవికోవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ స్పందించారు. ఘర్షణకు దిగొద్దని వారిద్దరికీ సూచించారు. వారి మధ్య శాంతి ఒప్పందం కుదర్చడానికి ముందుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య శాంతి ఒప్పందాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి కొంచెం ఫీజు తీసుకుంటాం, స్టార్లింక్ షేర్లను ఆ ఫీజు కింద తీసుకోవడానికి సిద్ధమే, మీరు కొట్టుకోవద్దు అని మెద్వెదేవ్ పోస్ట్ పెట్టారు. శాంతి కుదర్చడానికి స్టార్లింక్ షేర్లు అడగడంతో నవ్వుతున్న ఎమోజీతో మస్క్ రిప్లై ఇచ్చారు. అలాగే టెక్ బిలియనీర్ కంపెనీ స్పేస్ ఎక్స్ ను స్వాధీనం చేసుకోవాలని కూడా అమెరికా ప్రభుత్వాన్ని బానన్ కోరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను స్పేస్ ఎక్స్ యొక్క డ్రాగన్ అంతరిక్ష నౌకలో తీసుకెళ్లడం,
తీసుకురావడం చేస్తూ ఉంటారు. అయితే ఈ అంతరిక్ష నౌకా సేవల్ని నిలిపేస్తామని మస్క్ బెదిరించిన తర్వాత స్టీవ్ బానన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది దేశానికి తీవ్రమైన ముప్పు కావచ్చని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ వెంటనే స్పేస్ ఎక్స్ ను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని బానన్ వాదించారు. నిజానికి ట్రంప్ మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదుడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరిపోతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన 1-2 రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శృతిమించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయన్ను దూరం పెడుతూ వచ్చారు. డోస్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కనిపించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను మస్క్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్ద మనిషి చివరికి ఇలా భారీ దుబారాకు వీలు కల్పించే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శశబిషలన్నీ పక్కన పెట్టేసి మస్క్పై విరుచుకుపడ్డారు. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తైతే తర్వాత ఇద్దరు పరస్పరం నేలబారు విమర్శలు చేసుకోవడమే అమెరికా పరువు తీసేసిందే. ట్రంప్ మస్క్ వివాదం ఖచ్చితంగా అమెరికన్లకు గుణపాఠం నేర్పుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ట్రంప్ లాంటి రాజకీయ నేతల వల్ల ఎంత నష్టమో అమెరికన్లకు ఇప్పుడు అయినా మరింత క్లారిటీ వస్తుంది. అందర్నీ బెదిరింపులతో దారికి తెచ్చుకోవాలనుకునే మనస్తత్వంతో ఉండే ట్రంప్ అగ్రరాజ్యాన్ని పరిపాలించలేరు. ఆయనకు తగ్గట్లుగానే మస్క్ ఉన్నారు. దీనివల్ల ఇద్దరూ నష్టపోతారు. అంతేనా, అమెరికా కూడా నష్టపోతుంది. ఇప్పటికే వీరిద్దరి ఘనకార్యాలతో అగ్రరాజ్యం తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. డోస్ సారథిగా మస్క్ తీసుకున్న నిర్ణయాలని మొత్తం ఫెడరల్ ఉద్యోగులు, వారి కుటుంబాలు వ్యతిరేకించినా ట్రంప్ తగ్గలేదు. కానీ తన కలల బిల్లును వ్యతిరేకించేసరికి ఆయన ఇగో హట్టయిందే. ఉద్యోగులందరినీ విధుల నుంచి తప్పించి వారికి జీవనోపాధి లేకుండా చేస్తేనే అమెరికా మళ్లీ గ్రేట్ అవుతుందా అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే. ఇంతా చేసి అటు ట్రంప్ కానీ ఇటు మస్క్ కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. నిజానికి మొదట్నుంచి మస్క్ ఉద్దేశాల్ని రాజకీయ పండితులు అనుమానిస్తూనే ఉన్నారు. ఒక దశలో అధ్యక్షుడు ట్రంపా, ఎలన్ మస్కా అర్థం కాని పరిస్థితి అమెరికన్లకే కాదు మొత్తం ప్రపంచానికే ఎదురైందే. కానీ మస్క్ ఓవర్ యాక్షన్ పై ట్రంప్ కు సొంత టీం నుంచే ఫిర్యాదులు రావడంతో ఇక సహించకూడదని ఫిక్స్ అయ్యారు. మొత్తం మీద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది వివాదం బయటపడేసిన సందర్భమే తప్ప అంతకు ముందే ఇద్దరి మధ్య పంచాయతీ మొదలైందనేది వైట్ హౌస్ వర్గాల మాట. రాజకీయ నేతకు పారిశ్రామికవేత్తకు తెర వెనుక సంబంధాలుండొచ్చు, కానీ అవి బహిరంగంగా చట్టా పట్టాలేసుకు తిరిగే స్థాయికి చేరడమే అమెరికా కొంప ముంచింది. ట్రంప్తో బాగున్నప్పుడు రాజకీయ ఆకాంక్షలు లేవు అన్న మస్క్ ఇప్పుడు ది అమెరికా పార్టీ అంటున్నాడు. దీంతో ట్రంప్ కూడా గీత దాటి మస్క్ బిజినెస్ సంగతి చూస్తామని దబాయిస్తున్నాడు. ఇద్దరూ కలిసి తమ మధ్య వివాదాన్ని కొత్త లోతులకు తీసుకెళ్లారు. సెక్స్ స్కాండిల్లో ట్రంప్ పేరు, మస్క్ డ్రగ్స్ వాడకం, ఇలాంటి వ్యక్తిగత విషయాలు కూడా చర్చకు రావడం అమెరికా చరిత్రలో కనీ విని ఎరుగని అంశం. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఉన్నట్టుండి మస్క్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు హింటిచ్చారు. తాను రాజకీయాల్లోకి రావాలా అంటూ ఓటింగ్ పెట్టగా 80% మంది మద్దతిచ్చారు. ఈ క్రమంలోనే ది అమెరికా పార్టీ అంటూ ఆయన మరొక పోస్ట్ చేయగా ఇదే మస్క్ కొత్త పార్టీ పేరని అంతా భావిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రాణ స్నేహితుల్లా కలిసి ఉన్న ట్రంప్, మస్క్ ఇప్పుడు శత్రువులుగా ఎంత దూరం వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. తాను లేకపోతే ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయేవారని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఆయనకు సెక్స్ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపించారు. ఇలా వరుసగా పోస్టు పెడుతూ ట్రంప్పై విమర్శలు గుప్పిస్తున్నారు ఎలన్ మస్క్. అలాగే ఒక ఆసక్తికర పోస్టు పెట్టారు. తాను రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారా అంటూ నెటిజన్లను అడిగారు. అలాగే 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది సరైన సమయమేనా అంటూ తన 22 కోట్ల ఫాలోవర్లను ప్రశ్నించారు. ఇందుకోసం పోల్ కూడా పెట్టారు. దీంతో అనేక మంది ఈ పోలింగ్లో పాల్గొని తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడించారు. అయితే శనివారం రోజు ఉదయమే మస్క్ ఈ పోలింగ్ వివరాలను వెల్లడించారు. 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే అని తన ఫాలోవర్లు చెప్పారని, 80% మంది దీనికి మద్దతిచ్చారని పేర్కొన్నారు. దీంతో రాబోయే రోజుల్లో మస్క్ రాజకీయంగా ట్రంప్కు సవాళ్లు విసురుతారా అనే చర్చ మొదలైంది. మస్క్ ఒకదాని వెంట ఒకటిగా చేస్తున్న విమర్శలతో సరిపెట్టుకోవడం లేదు. ఏకంగా ట్రంప్ను గద్దెదించాలనే ఆలోచన చేస్తున్నారు. ట్రంప్పై అభిశంసన తీర్మానం పెట్టాలా వద్దా అని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఒక పోలింగ్కు ఎలన్ మస్క్ ఎస్ అని సమాధానం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అంటే ట్రంప్ మస్క్ చేతిలో కీలుబొమ్మగా ఉండాలని ఆయన భావించారని అనుకోవడానికి కావాల్సినంత ఆధారాలు దొరికినట్టయింది.
ఏ ఆకాంక్షలు లేకుండా మస్క్ ట్రంప్కు $1 బిలియన్ ఆర్థిక సాయం ఎందుకు చేస్తారు అనేది మొదటి నుంచి ఉన్న ప్రశ్నే. ఇప్పుడు ఆ ప్రశ్నకు మస్క్ పరోక్షంగా సమాధానం చెప్పేసినట్టయింది. ట్రంప్ను దించేసి వాన్స్ను అధ్యక్షుణ్ణి చేయాలన్న మస్క్ ప్రతిపాదనతో ట్రంప్కు పుండు మీద కారం చల్లినట్టయింది. ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ సెనేట్లో అభిశంసన తీర్మానం తీసుకురావాలని ఎలన్ మస్క్ పిలుపునిచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో కూడా అభిశంసనను ఎదుర్కొన్నారు. ఆయన మొదటి పదవీ కాలంలో డెమోక్రాట్లు ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ అది సభలో వీగిపోయింది. మరి ఇప్పుడు కూడా అభిశంసన తీర్మానం వస్తుందా రాదా అనేది చూడాల్సి ఉంది. నిజానికి 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరపున ఎలన్ మస్క్ ప్రచారం నిర్వహించారు. ట్రంప్కు మద్దతుగా బహిరంగ సభలు పెట్టారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయానికి మస్క్ కృషి చేశారు. మస్క్ సేవలకు ప్రతిగా డొనాల్డ్ ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ బాధ్యతలను ఎలన్ మస్క్ అప్పగించారు. అయితే ట్రంప్ ఇటీవల కాలంలో తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు, ఏకపక్ష ధోరణి, ది బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకురావడం ఎలన్ మస్క్ నచ్చలేదు. ఈ క్రమంలో మస్క్ తాను నేతృత్వం వహిస్తున్న డోస్ వ్యవస్థ నుంచి వైదొలిగారు. మస్క్ ట్రంప్ ప్రవేశపెట్టిన వివాదాస్పద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ శరాఘాతంగా మారింది. ఈ బిల్లు కారణంగా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇస్తున్న పన్ను రాయితీలు రద్దు కావడంతో టెస్లా షేర్లు 14% పైగా పతనమయ్యాయి. ఈ బిల్లును ఆపడానికి మస్క్ చివరి నిమిషంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన మస్క్ ట్రంప్ను అభిశంసించాలని, వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిగా మస్క్ ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని ట్రంప్ కూడా బెదిరించారు. వివాదం తర్వాత ఇద్దరూ ప్రైవేట్గా మాట్లాడుకుంటారనే ప్రచారం జరిగినా వైట్ హౌస్ వర్గాలు ఖండించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్లో జరిగాయి. అంతకుముందు మార్చిలో ఎలన్ మస్క్ తాను ఏ అభ్యర్థికి మద్దతివ్వనని చెప్పారు. కానీ తర్వాత ఏమైందో మనసు మార్చుకుని ట్రంప్ వైపు నిలబడ్డారు. ఆయన తరపున బహిరంగంగా ప్రచారం కూడా చేశారు. నీళ్లల్లా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. మొత్తానికి ఎలన్ మస్క్, ట్రంప్ కలిసి అమెరికాలో ప్రభుత్వాన్ని స్థాపించారు. ఆ తర్వాత కూడా డోజ్ అనే విభాగాన్ని పెట్టి అమెరికా ఫస్ట్ అంటూ చాలా పనులు చేశారు. ట్రంప్ తర్వాత మస్క్ అమెరికాలో 2వ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అయ్యారు. జనవరి 20న ట్రంప్ ప్రభుత్వం పనిచేయడం మొదలుపెట్టింది. ఆ రోజు బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వరుసగా ఆర్డర్లపై సంతకాలు చేశారు. అయితే జనవరి 21న ట్రంప్ ప్యారిస్ వాతావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం అనే 2 ఉత్తర్వులపై సంతకాలు పెట్టారు. కానీ ఈ రెండింటినీ ఎలన్ మస్క్ వ్యతిరేకించారు. అప్పుడు వాటిపై వ్యతిరేకతను బహిరంగపరచకపోయినా వాటితో ఏకీభవించలేదని మస్క్ సన్నిహితులు చెబుతున్నారు. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్పై 25% సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. దీన్ని ఎలన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ సామర్థ్యానికి విరుద్ధమని అన్నారు. దీనివల్ల ప్రపంచ వాణిజ్యం ప్రభావితమవుతుందని, తన టెస్లా, ఎక్స్ కంపెనీలకు హానికరమని మస్క్ అన్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు. దీంతో మస్క్ డోస్కి బాస్ కాదని, కేవలం సలహాదారుడు మాత్రమేనని వైట్ హౌస్ స్పష్టం చేసింది. డోస్ పని సలహా ఇవ్వడమేనని, నిర్ణయాలు మంత్రులు తీసుకుంటారని స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా తన అధికారాలకు కత్తెర వేయడమేనని మస్క్ అర్థం చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు తనకు అవమానకరమని ఆయన భావించారు. అప్పుడే మస్క్ మనసులో అగ్నిపర్వతం రగిలింది. ట్రంప్ మస్క్ బ్రొమాన్స్ లో చిచ్చు రాజుకుంది. ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు అగ్నికి ఆజ్యం పోశాయి. ట్రంప్ అన్ని దేశాలతో పాటు భారత్ పైన సుంకాలు వేశారు. దీనిని ఎలన్ మస్క్ వ్యతిరేకించారు. ఇలా చేస్తే భారత్తో వ్యాపారం చేయడం కష్టమని అన్నారు. కానీ మస్క్ అభిప్రాయాలను ట్రంప్ పట్టించుకోలేదు. పైగా ఎలన్ మస్క్ తనను నియంత్రించే ఉద్దేశంతో ఉన్నారనేటువంటి అభిప్రాయానికి వచ్చేశారు. బేసిక్గా ట్రంప్, మస్క్ ఇద్దరూ వ్యాపారవేత్తలే, దుందుడుకు స్వభావం ఉన్నవారే. ఇద్దరికీ మర్యాద, పరువు, ప్రతిష్టకు పెద్దగా మీనింగ్ తెలియదు. పైగా ఈగోలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే టైపు. అలాంటి ఇద్దరి మధ్య చాలా త్వరగా అభిప్రాయ భేదాలు రావడం, అవి వేగంగా ముదిరిపోవడం పెద్ద వింతేం కాదు. వీళ్ళిద్దరి వ్యవహారం చూస్తుంటే దొంగలు దోచుకున్న సొత్తును పంచుకునేటప్పుడు తేడా వస్తే పోలీసులకు ఒకరి రహస్యాలు మరొకరు చెప్పిన ఘటనలు గుర్తుకొస్తున్నాయి. మొత్తం మీద తోడు దొంగల్లా అమెరికా చక్రం తిప్పాలనుకున్న ట్రంప్, ఎలన్ మస్క్ ఇంత చిల్లరగా పరస్పర విమర్శలు చేసుకోవడం పరిస్థితుల ప్రభావానికి అద్దం పడుతోంది. ట్రంప్ మస్క్ వ్యవహారం అమెరికాను పూర్తి స్థాయిలో దిగజార్చింది. ఎలాంటి అమెరికా ఎలా అయిపోయిందని ఆ దేశ ప్రజలు మదనపడుతున్నారు. ట్రంప్ను ఎన్నుకొని దిద్దుకోలేని పొరపాటు చేశామని ప్రతి అమెరికన్ నిట్టూరుస్తున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు ఒక దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచాన్ని కనుసైగలతో శాసించిన రీగన్, రూజ్వెల్ట్, క్లింటన్, ఒబామా లాంటి అధ్యక్షుల్ని చూసిన అమెరికాది ఇప్పుడు దయనీయ స్థితి. వైట్ హౌస్ ను చిల్లర కొట్టుగా మార్చిన ట్రంప్ తీరు చూశాక అగ్రరాజ్యం ఇప్పట్లో తలెత్తుకునే పరిస్థితి కనిపించడం లేదు. ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుంచి పనిగట్టుకుని అమెరికా పరువు తీయడానికే కంకణం కట్టుకున్నారు. ఆ పని విజయవంతంగా చేస్తున్నారు కూడా.
కానీ అంతటితో ఆగకుండా మస్క్ లాంటి వ్యక్తికి అతిగా ప్రాధాన్యత ఇవ్వడం, ఇప్పుడు అదే వ్యక్తితో చిల్లర పంచాయతీ పెట్టుకోవడం అమెరికన్లకు పీడకల మిగుల్చుతోంది. సాధారణంగా అమెరికాలో పాలనా వ్యవస్థలో అత్యున్నత విలువలు పాటిస్తారు. అధ్యక్షులు చాలా హుందాగా, మర్యాదగా నడుచుకుంటారు. ఒకరితో వేలెత్తి చూపించుకునే అవకాశం కూడా ఇవ్వరు. అలాంటిది ట్రంప్ ప్రభుత్వంతో అత్యధిక కాంట్రాక్టులున్న వ్యక్తికే అదే సర్కారీ వ్యవస్థపై పెత్తనం చేసే ఛాన్స్ ఇచ్చి దుస్సాహసం చేశారు. దీంతో వైట్ హౌస్లో మస్క్ ఆడిందాట పాడింది పాటగా మారిపోయింది. మస్క్తో ఎంత స్నేహం ఉన్నా ట్రంప్ మరీ ఈ స్థాయిలో నెత్తికెక్కించుకుంటారని ఆయన టీం కూడా ఊహించలేదు. అటు మస్క్ కూడా ట్రంప్ చనువిచ్చారు కదా అని చెంకనెక్కే ప్రయత్నం చేశారు. ఏకంగా మంత్రుల్ని కూడా అదిలించి బెదిరించే ప్రయత్నం చేశారు. అమెరికా పాలనా విధానాల్ని అర్థం చేసుకోకుండా వైట్ హౌస్ ఏదో టెస్లా ఆఫీస్ లాగా భావించారు. ఈ పోకడలే మస్క్పై వ్యతిరేకతను తీవ్రంగా పెంచేశాయి. అదే వ్యతిరేకత ఆయన్ను ఎంకరేజ్ చేసిన ట్రంప్పై కేంద్రీకృతమైందే. అధికారం కోసం అనూహ్యంగా కలిసిన ఇద్దరు మిత్రులు ఇప్పుడు పరస్పర వ్యాపార ప్రయోజనాల్లో తేడా వచ్చేసరికి బద్ధ శత్రువులుగా మారిపోయి అమెరికన్లకు హాలీవుడ్ సినిమా చూపిస్తున్నారు. ఇక్కడ ట్రంప్ మస్క్ల మధ్య విభేదాల గురించిన చర్చ కంటే అసలు ఈ గొడవ నిజమేనా మరొక ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది. ఇద్దరూ స్నేహంగా ఉండి సాధించలేని దాన్ని శత్రుత్వంతో పొందాలని ప్లాన్ చేశారా అనేది కొత్తగా వస్తున్న ప్రశ్న. ట్రంప్ మస్క్ మైండ్ సెట్ తెలిసిన వాళ్ళెవరూ ఈ వాదనను పూర్తిగా కొట్టి పారేయడం లేదు. ఇద్దరికీ డబ్బు, బిజినెస్ ప్రధానం కానీ స్నేహమా వైరమా అనే విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని తేల్చి చెబుతున్నారు. ఇక్కడ మన దేశానికి సంబంధించిన కీలక కోణం కూడా వెలుగు చూస్తోంది. సరిగ్గా మస్క్ స్టార్లింక్ ను ఇండియా టెలికాం లైసెన్స్ ఇచ్చిన సమయంలోనే ఇద్దరూ రచ్చకెక్కడం ఏదో ఉంది అనే అనుమానాలు ఎక్కువయ్యేలా చేస్తోంది. కారణం లేకుండానే ఇండియాపై కత్తిగడుతున్న ట్రంప్ ఇప్పుడు మస్క్ ను కావాలనే దూరం చేసుకుని తన ఏజెంట్గా ఇండియా పంపిస్తున్నారా అనేది మొగ్గ తొడుగుతున్న ప్రశ్న. ఇదే కనుక నిజమైతే ఇంతకు మించిన క్రిమినల్ బిజినెస్ స్టెప్ మరొకటి ఉండదు. ట్రంప్ నక్కజిత్తుల్ని జాగ్రత్తగా కాచుకోవాలని కొందరు నిపుణులు భారత్కు సలహాలిస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ విషయంలో కాల్పుల విరమణ తనఘనతే అని చెప్పి భారత్కు జలకిచ్చిన ట్రంప్ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని, దానికి మస్క్ ను పావుగా వాడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక్కడ ఇండియా ఒక్కటే కాదు, ఇద్దరూ కలిసి ప్రపంచాన్నే ఫూల్ చేయాలనుకుంటున్నారా అనేది తేలాల్సిన విషయం. ఎందుకంటే ట్రంప్కు ప్రపంచంపై ఆధిపత్యం కావాలి. మస్క్ అన్ని దేశాల్లోనూ వ్యాపార విస్తరణ జరగాలి. ఇందుకోసం ఎంతకైనా తెగించాలని నిర్ణయించుకున్నారేమో అనేది అసలు సందేహం. ఎందుకంటే తమ వ్యాపార విస్తరణ కోసం నిర్దాక్షిణ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, విలువలకు అడ్రస్ లేకుండా చేయడంలో అటు ట్రంప్ ఇటు మస్క్ ఇద్దరూ మిగతా వారి కంటే 2 ఆకులు ఎక్కువే చదివారు. అందుకే ఈ ఇద్దరి మధ్య ఏం జరిగినా మొదట అనుమానించాల్సిందే అంటున్నాయి వ్యాపార వర్గాలు. ట్రంప్ మస్క్ స్వప్రయోజనాలే తప్ప మరేమీ పట్టకపోవడమే అమెరికా ప్రస్తుత దుస్థితికి కారణమండంలో సందేహం లేదు. ఏ వ్యాపారవేత్తైనా బిజినెస్ విస్తరించాలని కోరుకుంటారు. అది తప్పు కూడా కాదు. కానీ అందుకోసం రాజకీయాల్ని సాధనంగా వాడుకోవడమే సమస్య. పదవుల్ని అడ్డం పెట్టుకుని సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రంప్, ఎలన్ మస్క్ కలిసి తమకు నమ్మక ద్రోహం చేశారని భావిస్తున్నారు. ట్రంప్కు ఇంకా 3 ఏళ్లకు పైగా పదవీకాలం ఉంది. ఈలోగా మస్క్తో కలిసి ఇంకెన్ని ఫీట్లు చేస్తారో చూడాల్సి ఉంది. ఇక్కడ ఎవ్వరూ చెప్పిన మాటకు సీరియస్గా కట్టుబడే టైప్ కాదు. ఏం చేసినా బిజినెస్ 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 ఇదే ఏకైక సూత్రం. ట్రంప్ ఇప్పటికే అధికారిక వ్యవహారాల్లో డీల్ అనే మాటను విస్తృతంగా వాడుతున్నారు. దీంతో అసలు వైట్ హౌస్లో ఉంది అధ్యక్షుడా, వ్యాపారవేత్త అనే సందేహాలు వస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు మస్క్ కూడా తన వ్యాపార విస్తరణ కోసం సొంత ప్లాన్లు వేస్తున్నారు. అవసరం అనుకుంటే ఒకరినొకరు ముంచుకోవడానికి కూడా వెనుకాడేవారు కాదు ట్రంప్, మస్క్. అలాంటిది అమెరికాను నిండా ముంచరనే గ్యారంటీ అయితే ఏం లేదు. మిగతా దేశాలు వీరిద్దరినీ కాస్త దూరం పెట్టైనా ఏదోలా నెట్టుకురాగలవు. కానీ కోరి గద్దెనెక్కించిన అమెరికన్లకు ఏం చెయ్యాలో దిక్కుతోచటం లేదు. ట్రంప్ ఎన్ని నాటకాలాడినా పదవీకాలం ముగిసే వరకు భరించాల్సిందేనా అనే ఆవేదన వారిని వెంటాడుతోంది. అభిశంసన ప్రతిపాదనకు ట్విట్టర్లో మద్దతిచ్చిన మస్క్ అది నిజంగా ఆచరణ రూపంలోకి వస్తే సపోర్ట్ చేస్తారా లేదా అనేది డౌటే. మొత్తం మీద ట్రంప్, మస్క్ డ్రామా ఎన్నాళ్లు కొనసాగుతుంది అనేది చూడాల్సి ఉంది. ట్విస్టుల మీద ట్విస్టులతో రక్తి కడుతున్న తోడు దొంగల కథ ఎలాంటి క్లైమాక్స్ కు చేరుతుంది, అంతిమంగా అమెరికాకు ఏ మేరకు చేటు చేస్తుంది అనేదే తేలాల్సిన అంశం.